గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. వాట్ ఈస్ దిస్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్? ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఏ దేశాలు ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి క్లీన్ ఎనర్జీకి మారిపోయాయి, ఏ కంట్రీస్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి క్లీన్ ఎనర్జీకి మారిపోయాయి, ఏ కంట్రీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్ళిపోయాయి, ఏ కంట్రీస్ కన్జంప్షన్ ప్రొడక్షన్లో ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటున్నాయి, కంట్రీస్ ఎలాంటి ఎఫర్ట్స్ తీసుకుంటున్నాయి, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఎలా వెళ్తున్నాయి, ఎలా ట్రాన్సిట్ అవుతున్నాయి, దీనికి సంబంధించి ఒక ఇండెక్స్ ఉంది. దాని పేరే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఇండియా ర్యాంక్ 74 అన్నమాట. ఇండియా ర్యాంక్ 74. ఇండియా అంట కీ పారామీటర్స్లో ఇంప్రూవ్మెంట్ చూపించిందంట. ఎకనమిక్ గ్రోత్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, వీటిలో ఆర్థికపరమైన అభివృద్ధిలో, ఇంధన భద్రతలో, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీలో, ఇట్లా చాలా వాటిల్లో ఇండియా మంచి గ్రోత్ చూపించింది. కానీ అంత గొప్పగా ఏం పెరగలేదు. లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ 76, ఈ ఇయర్ ఇండియా ర్యాంక్ 74, కొంచెం బెటర్ అంతే. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు? ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్ అనమాట. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఎవరిస్తారు? ఇది ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం. అండ్ హౌ కంట్రీస్ ఆర్ స్విచ్చింగ్ ఓవర్ టు క్లీన్ పవర్, సస్టైనబుల్ ఎనర్జీ. ఇవన్నీ చూసి. అండ్ లాస్ట్ 1 ఇయర్లో ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ముఖ్యంగా లాస్ట్ 10 ఇయర్స్లో కూడా ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది దేశాల్లో. ఏమని? క్లీన్ ఎనర్జీని జనరేట్ చేయటం, అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటన్నిటిలో. మన కన్జంప్షన్లో కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ స్టార్ట్ చేయటం, కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ తగ్గించడం, రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన శక్తుల మీద మనం ఎక్కువగా డిపెండ్ అవటం, రెన్యూవబుల్ ఎనర్జీ మీద. సో వీటన్నిటిని బట్టి ఈ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ విచ్ ఈస్ గివెన్ బై వరల్డ్ ఎకనమిక్ ఫోరం. దీన్ని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇస్తుంది.